హలో! వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ ప్యాషన్. చూసారా? చూడ్డానికి మౌత్ వాటరింగ్‌గా, టెంప్టింగ్ చేస్తూ ఎంత సూపర్‌గా కనిపిస్తుంది. మసాలా వంకాయ కర్రీ. టేస్ట్‌లో కూడా అద్దిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి నా స్టైల్‌లో. ఎలా చేయాలి అనేది డీటెయిల్‌గా చెప్తారండి. దీన్ని బగారా బైంగన్ అని కూడా అంటారు. జీరా రైస్‌లోకి, బగారా రైస్‌లోకి అద్దిరిపోయే కాంబినేషన్ అండి. ఒకసారి రియల్‌గా ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది మీకు. స్టార్ట్ చేద్దామా? ముందుగా లేతని వంకాయలను తీసుకొని, నేను ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నానండి. ఇలా 4 సైడ్లు 4 కాట్లలాగా పెట్టి ఒక బౌల్లో సాల్ట్ వేసిన వాటర్లో అన్నీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. లేతని వంకాయలే బాగుంటాయండి. మసాలా ప్రిపరేషన్కి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఒక చిన్న కప్పుడు పల్లీలు, పావు కప్పుడు శనగపప్పు, మినప్పప్పు కలిపి తీసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి కలుపుతూ దూరగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా ఇవి వేగాక పావు కప్పు నువ్వుల్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి దూరగా వేగాక మనకు మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆర్పేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ప్యాన్లో 7-8 కాజు పలుకులను, ఒక 3 యాలకులు, 10 వరకు లవంగాలను వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇవి కూడా మంచి స్మెల్ వస్తాయండి. అప్పటి వరకు దూరగా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి దూరగా వేగాక వీటిని కూడా పక్కన పెట్టుకొని ఒక టేబుల్ స్పూను కొబ్బరి పౌడర్ని వేసి దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకొని కొద్దిగా పుదీనా, కరివేపాకు, 4 పచ్చిమిర్చి, పెద్ద సైజువి ఒక ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని జార్లో వేసుకొని ఇందులో 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజు చింతపండును వాష్ చేసుకొని వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి కడాయిని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఆగాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనము సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయలను వేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. వంకాయలు మగ్గేలోపు మసాలా కొరకు మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలా దినుసులన్నింటినీ జార్లో వేసుకొని మెత్తగా కొద్దిగా వాటర్ వేస్తూ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారా? ఇలా మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము ఆయిల్లో మగ్గించుకున్న వంకాయలు ఇలా మగ్గుతాయండి. ఇలా మగ్గిన వంకాయల్ని ఒక ప్లేట్లో తీసి పక్కనుంచుకొని అదే ఆయిల్లో మనము ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని స్టవ్ని కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో 2 మీడియం సైజు బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇలా కలుపుతూ వేయించుకొని అందులో ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనము ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలను వేసి ఒకసారి అంతా వంకాయలకి కూడా ఆనియన్ పేస్ట్ పట్టేలాగా కలుపుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం,
పావు టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి. వంకాయలు చిదిమిపోకుండా మెల్లగా చూస్తూ కలుపుకోవాలి. ఇలా కారం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పల్లి కాజు మసాలా పేస్ట్ని కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును పులుసు చేసుకొని ఆ పులుసు కూడా ఈ మసాలా పేస్ట్లో వేసి కలుపుకోవాలి. వేసుకున్నాక మూత పెట్టి 5 నిమిషాలు ఫ్లేమ్ సిమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. మసాలాలో కాజు పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ చాలా థిక్గా వస్తుందండి. ఇలా సగం వరకు గ్రేవీ బాగా చిక్కబడ్డ తర్వాత వేయించి పొడి చేసుకున్న జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసి అంతా బాగా ఒకసారి కలియబెట్టుకోవాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ గ్రేవీ చిక్కబడుతుంది. ఆయిల్ ఇలా సపరేట్ అయ్యి పైకి తేలినప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సాల్ట్ ఒకవేళ తగ్గితే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. ఈ కర్రీ చేసిన రోజు మీ కిచెన్ మొత్తం గుమగుమలాడుతూ మీ ఇంట్లో వాళ్ళని టెంప్ట్ చేస్తుంది. నమ్మండి, మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆర్పేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. మీరు ట్రై చేయండి, నిజంగా ఫిదా అవుతారు. చాలా బాగుంటుంది. కాజు వేయడం వల్ల టేస్ట్ ఎక్సలెంట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మసాలా వంకాయ కర్రీ, బగారా బైంగన్ సూపర్ ఉంటుందండి. బగారా రైస్తో ట్రై చేసి చూడండి, నచ్చుతుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.